ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాం. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మను అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, ఆయన నా కాళ్ళు జింక కాళ్ల వలె చేయుచున్నాడు, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 33వ చరణం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, దావీదు మహారాజు తెలియజేస్తూ ఉన్నాడు, ఆయన నా కాళ్ళు జింక కాళ్ల వలె చేయుచున్నాడు. అవును, జంతువులలోకెల్లా జింక కాళ్ళు చాలా శ్రేష్టమైనవి, చాలా బలిష్టమైనవి. సింహము కన్నా పులి కన్నా వేగవంతముగా పరుగులు పెట్టగల జంతువు జింక. దాని కాళ్ళు ఎంతో బలముగా ఉంటాయి, ఎంతో శక్తివంతముగా ఉంటాయి. అంతేకాకుండా ఎత్తైన స్థలముల మీదకి అది వెళ్ళగలదు. కారణము, శత్రువు నుంచి తప్పించుకొనుటకు దాని యొక్క కాళ్ళలో దేవుడు అంత శక్తిని ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కీర్తనకారుడు దేవుడు కూడా నన్ను అలాగునే చేస్తున్నాడు అంటున్నాడు. ఆయన నా కాళ్ళు జింక కాళ్ల వలె చేయుచున్నాడు, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎత్తైన స్థలం మీద ఆయన నిన్ను నిలుపుచున్నాడు. శత్రువు యొక్క బారి నుండి నిన్ను విడిపించి తప్పించి ఆ విధంగా ఉన్నత స్థానంలో దేవుడిని నిలబెట్టడానికి సిద్ధముగా ఉన్నాడు. అంతేకాకుండా ఒక వాక్య భాగము ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నది, ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువజేయును. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, నీకు బలమిచ్చువాడు ఆయనే, నీ కాళ్లను లేడి కాళ్ల వలె అనగా జింక కాళ్ల వలె చేయువాడు. ఉన్నత స్థలాల మీద నిన్ను ఆయన నడవజేస్తాడు. భయపడకండి, ఉన్నత అనుభవంలోనికి దేవుడు మిమ్మల్ని నడిపిస్తున్నాడు. మీ కాళ్ల గుండా దేవుని యొక్క ప్రసన్నతను ప్రవహింపనియండి. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలములో దేవుని యొక్క మహిమను కోరుకోండి. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నదని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్నది. దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించండి, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండండి, విశ్వాసంతో దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయండి. ఆయన మీకు బలమిస్తాడు, మీ కాళ్లను లేడి కాళ్ల వలె చేస్తాడు. అంతేకాకుండా లేడి వలె జింక వలె ఉన్నతమైనటువంటి స్థలముల మీద మిమ్మల్ని నడిపిస్తాడు, మీ కుటుంబాలను హెచ్చిస్తాడు, మీ జీవితాలను హెచ్చిస్తాడు. ఉన్నతమైనటువంటి జీవితంలోనికి, ఉన్నతమైనటువంటి అనుభవంలోనికి దేవుడు మిమ్మల్ని నడిపించడానికి సిద్ధముగా ఉన్నాడు. నేడే ప్రార్థించండి, దేవుని సన్నిధిలో మీరు విజ్ఞాపన చేయండి. తప్పక దేవుడు మిమ్మలను ఉన్నత స్థలములందు నిలవబెడతాడు. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, రక్షకుడా, విమోచకుడా, సజీవుడవైన తండ్రి, నీ బిడ్డల యొక్క ప్రార్థన ఆలకించండి. ఉన్నత స్థలముల అనుభవంలోనికి మీ బిడ్డలను నడిపించండి. వారి కాళ్లను బలపరచండి. జింక కాళ్ల వలె వారి కాళ్లను బలపరచండి. అయా, నీకు స్తోత్రములు. నీతిగల నీ మార్గములు, యథార్థమైన నీ మార్గములు నడుచు కాళ్ల వలె, పాదముల వలె వారి పాదములను మీరు ఆశీర్వదించండి. నీ కృపతో ఎత్తిపెట్టి మీ దీవెనను నీ బిడ్డలకు అనుగ్రహించి బలపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.